రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇండియాలోనే ఎవ్వరూ తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకునే రజనీకాంత్ తన మూవీ కలెక్షన్స్తోనూ ఏ స్టార్ తీసుకురానన్ని కలెక్షన్స్ను సాధిస్తుంటారు. ఇప్పుడు కూలీ సినిమాతోనూ అదే చేశాడు. తన రీసెంట్ మూవీ కూలీకి తన కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అందరినీ అవాక్కేలా చేస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా కూలీ. జైలర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజనీ నటించిన సినిమా కావడంతో విడుదలకు ముందే కూలీ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ వంటి వారు కీలక పాత్రలు పోషించడంతో ఈ మూవీపై మరింత హైప్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఫ్యాన్స్. భారీ తారాగణం, భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న ఈ సినిమాకు మొదటి రోజే కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది. రేట్ నివేదికల ప్రకారం కూలీ సినిమాకు మొదటి రోజే 170 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. భారతదేశంలో తొలి రోజే 65 కోట్ల కలెక్షన్స్ రాగా ప్రపంచవ్యాప్తంగా 170 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి 3 చిత్రాల్లో రెండింటిని కూలీ అధిగమించింది. మొదటి సినిమా ఖైదీ తొలి రోజు 6.4 కోట్లు వసూలు చేయగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ ఫస్ట్ డే 37.5 క్రోర్స్ వసూలు చేసింది. ఇక ఇప్పుడు రజనీ నటించిన కూలీ చిత్రం మొదటి రోజే 65 కోట్లకు పైగా వసూలు చేసింది. గతంలో లోకేష్ దర్శకత్వంలో విజయ్, త్రిష నటించిన లియో సినిమా మొదటి రోజే 76.7 కోట్లు వసూలు చేసి మొత్తానికి 341 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.